అందరికీ నమస్తే అండి. ఇవాడికి తమ్నేల్ చూసేసి ఉంటారు. ఏమి ఈ టాపిక్ మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. ఇంకోటి సింపుల్, నాకు ముగ్గురు నలుగురు స్క్రిప్ట్ రైటర్లు ఏముండరండి. సో నా ఎందుకు కట్ వీడియోలు చేసేది నాకు ఉండదు. అండ్ ఇంకోటి ఏడ కూర్చున్నాడు ఇట్లే చెప్పేస్తాను. ఎందుకంటే మనం చెప్పే మ్యాటర్ ముఖ్యం కానీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కాదనుకుంటాను. ఎందుకు ఇట్లే చెప్పేస్తున్నా. అండ్ ఇంకోటి ఈ విషయము మెయిన్ ఈ వీడియోకి సంబంధించింది కేవలం నా అభిప్రాయమే, అంతేగాని మీరు ఇది నమ్మండి అది నమ్మండి, ఇట్లుంటే గట్టు అట్లుంటే గట్టు, మీరు చేసే తప్పు మీరుంటే ఇట్లా తప్పు అని నా ఉద్దేశం కాదు. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, మీరు ఈ మధ్య చాలా చూసింటారు. రీసెంట్ మా రాయలసీమ అనంతపూర్ ధర్మవరం సైడ్ కూడా సువార్తను వచ్చిన ఒక బస్సు వాళ్ళ మీద కొంతమంది ఘర్షణ వాతావరణం జరిగింది. వాళ్ళని మతోన్మాదులు అని కూడా చాలామంది అంటారు. మళ్ళీ మతోన్మాదులు కాదు, నేను చెప్పే విధానం బట్టి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం సువార్త అని చెప్పి మనకు ఒక తెలియని ఊరికో తెలియని ప్రాంతానికో బస్సులు లారీలో లేకపోతే ఏదో బండ్లు కార్లు వేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇది సంక్రాంతి పండగకి వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోతున్నాం. ఆడిపోయిన తర్వాత మనం సువార్త అంటే ఏం లేదండి, సింపుల్ శుభవార్త అని, లేకపోతే ఇంగ్లీష్లో గుడ్ న్యూస్ అని అర్థం. అంతే. అది చెప్తానని చెప్పి మనకు తెలియని ఈ ఊరు తెలియని ఇంటికాడికి పోయి వాళ్ళకి పిలిచి నీకు శుభవార్త చెప్తా అంటాం అనుకోండి. వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు శుభవార్త అంటే? ఇప్పుడు నేను అన్నా, నాకు శుభవార్త అంటే ఏంది? నా ఇంటికాడికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాను, నన్ను పిలిచినారు బయటికి. శుభవార్త అంటే నేనేమనుకుంటా అంటే, నాకు తెలిసిన వాళ్ళు ఎవరికన్నా ఏమైనా బాగాలేకపోతే వాళ్ళు బాగుందో, లేకపోతే నాకేమన్నా లాటరీ వచ్చిందో, లేకపోతే నాకేదైనా లిటికేషన్ ఉండే ల్యాండ్ క్లియర్ అయిందో, ఇవి చెప్తే నేను శుభవార్త అనుకుంటా. అది ఇడిచిపెట్టి మనం చెప్పే శుభవార్త ఏంది? ఒక హిందువుల ఇంటికి వెళ్ళి నువ్వు పటాలు తీసేసి నువ్వు దాన్ని నమ్మే దేవుళ్ళు సైతాన్లు బొట్టు పెట్టకూడదు, కాళ్ళకు మెటాలు పెట్టకూడదు, ఇంటి ముందర ముగ్గెట్టకూడదు, ఇంట్లో దీపాలు పెట్టకూడదు, కర్పూరం పెట్టకూడదు, దీపం పెట్టకూడదు, అగరబత్తి అంటికూడదు, అసలు మన ఇంట్లో ఏది చేసుకోకూడదు, ప్రసాదాలు చేసుకోకూడదు, ఇవి చెప్తాం. ఇవి ఒక హిందువులకి ఎట్లా శుభవార్త అవుతుందో మీరే చెప్పండి. పోని ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఇంటికి వెళ్ళి నువ్వు బొట్టు పెట్టు, లేకపోతే పటం పెట్టు, నువ్వు ఇట్లా పూజలు చెయ్యి, ప్రసాదాలు ఉండు అంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? మీకు శుభవార్త అవుతుందా? మళ్ళీ అదే కదా హిందువులకు ప్రాబ్లం కూడా. మీరు చెప్పేది మీకు శుభవార్త అయినప్పుడు వాళ్ళకి మీకు చెప్పినా అది శుభవార్త అవ్వదు కదా, అందుకు కోపం వస్తుంది. ఇప్పుడు ఇంకా మీకు అర్థమయ్యేటట్లు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కాలింగ్ మేలు కొడతా, ఓ సుబ్బారావు కొడుకున్నాడు అనుకో, ఇక్కడ మా తమ్ముడు అని పిలుస్తా, ఏమన్నా అంటాడు, అన్నా బా తమ్ముడు నీకు శుభవార్త చెప్పాలనుకుంటా అంటే ఏం చెప్పన్నా అనుకుంటాడు వాడు. ఏదనుకుంటాడు శుభవార్త అంటే? తమ్ముడు సుబ్బారావు మీ నాయన కాదు, శంకర్రావు మీ నాయన అన్నాను అనుకో, వాళ్ళ కొడుకు నాకు 2 ఏళ్ళకు దౌడలకు పీకలా. మళ్ళా నేను తెప్పిందే తప్పు, నేను పోవడమే తప్పు, వాడిని అనడమే తప్పు, వాడు 2 ఏళ్ళు కొడతానే వాడు మళ్ళీ మతోన్మాది అనడం ఎంత పెద్ద తప్పు. నేనే కదా పోయి గెలుక్కునేది. ఆడేదో వాని పనిలో వాడి ఇంట్లో ఉన్నాడు, వాడి ఇంట్లో వాళ్ళ నాయన ఎవరో వానికి తెలుసు, వాని వరకు ఉంటుంది. నేనేడో బుక్లో చదివినానో లేకపోతే ఏడో పేపర్లో చదివిండే మ్యాటర్ నేను నమ్మి నేను వచ్చి మీ నాయన సుబ్బారావు కాదు శంకర్రావు అంటే వాడు 2 ఏళ్ళు బీగుతాడు. ఎందుకంటే వానికి తెలిసి ఉంటుందా నాకు తెలిసి ఉంటుందే? అందుకు నేను చెప్పేది ఎట్లంటే, మనము లిమిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నా ఇంట్లో నేను ఏ టైప్ అయినా పూజలు చేసుకోవచ్చు. 10,000 పూలు పెట్టైనా చేసుకోవచ్చు, లేదా ఒక పువ్వు పెట్టైనా చేసుకోవచ్చు, లేకపోతే అసలు చేసుకోకుండా కూడా ఉండొచ్చు, లేదా నాకు ఇంకా బయట ఆప్షన్లు ఉంటాయి. చాలా గుళ్ళకు పోవచ్చు, చాలా దేవుళ్ళు తిరగవచ్చు. అది స్వేచ్ఛ అంటారు. నేను పక్కింట్లో దీపం ఎందుకు పెట్టినావు, దీపం మార్పు అంటే వాడు నా దోళ్ళకు కొడతాడు. అర్థమవుతుంది? నా ఇంట్లో నేను దీపం పెడతానా లేదా చూసుకోవడం నాకు స్వేచ్ఛ. పక్కింట్లో దీపం మార్పల్లా అని చూస్తే వాడు కొడతాడు. ఎందుకంటే నాకు సంబంధం లేనిది. అట్లే పక్కింటో నా ఇంట్లోకి వచ్చి దీపం ఆరిపో ఏ దీపం పెట్టు అన్నా కూడా గలాడి జరుగుతుంది. అర్థమైంది? అట్లా ఏదన్నా సరే మనం చేసుకునేది మనం నమ్మేది ఒక బుక్, అది ఎవరు బుక్ అయినా ఆ బుక్ నమ్మడం వల్ల వచ్చేది ఏంటంటే నీ ఇండివిజువల్ ప్రయోజనం. నీకు మంచి జరిగిందా, నీకు లైఫ్లో ఏమైనా చేంజ్ వచ్చిందా, దానివల్ల నువ్వు ఏమైనా నేర్చుకున్నావా, దానివల్ల ఏమైనా బెనిఫిట్ పొందినావా, దానివల్ల ఏమైనా యూజ్ ఉందా, అది నీ వరకు చూసుకునేకే బుక్. అంతే, అది ఏ బుక్ అయినా సరే. అంతేగాని ఆ బుక్లో రాసింది పర్ఫెక్ట్ అని నువ్వు నమ్మితే అది నీ వరకు చూసుకోవాలి. కానీ దాంట్లో రాసింది ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంట్ అవుతుంది, ప్రతి ఒక్కరికి ఇదే ఉంటుంది, ప్రతి ఒక్కరు ఇదే వినాలా, ప్రతి ఒక్కరు ఇదే కరెక్టు, దీని మించింది వేరేది లేదు అనడం అది తప్పు. ఆడే జరుగుతాయి ఫైటింగ్లు అంతే. నువ్వు నమ్మిన బుక్ నీకు ఎంత నమ్మకమో పక్కన వాడు నమ్మిన బుక్ కూడా వానికి అంతే నమ్మకం. ఇప్పుడు నువ్వు సువార్త అనే ఇంటికి వచ్చి నువ్వు ఏదైతే చెప్తానావో అదే వాళ్ళని మీ ఇంటికి వచ్చి ఏదని చెప్పినప్పుడు మీరు కూడా అట్లే రియాక్ట్ అవుతారు. ఎందుకంటే మీకు నచ్చిన పని ఎవరు పక్కన చేసినప్పుడు వాళ్ళు అదే ఫీల్ అవుతారు. అందుకు ఈ క్లాస్ జరుగుతున్నాయి. ఇంకా కొంతమంది ఇస్కాన్ గురించి కూడా మాట్లాడుతుంటారు, వాళ్ళు చేయడం లేదా అని. వాళ్ళు ప్రచారాలు ఇట్లా చేయరు.
ఇంటికి పోయి ఇది అది తీసి అట్లా పెట్టు ఇట్లా పెట్టు, నువ్వు చేసే తప్పు ఇట్లా చేసే తప్పు అని చెప్పరు. వాళ్ళు భగవద్గీత పట్టుకుంటారు, భగవద్గీత గురించి చెప్తారు. నీకు ఈ సందేశం ఈ ఫిలాసఫీ నచ్చితే నువ్వు యాక్సెప్ట్ చేసుకో, లేకపోతే వద్దు. నువ్వు అసలు చేంజ్ కూడా కావాల్సిన అవసరం లేదు. నువ్వు అది చదువుకుంటావో చదువుకోయిందంటే భగవద్గీత అనేది నీ లైఫ్లో సంబంధించిన మ్యాటర్. అందుకు నువ్వు అది నువ్వు దాన్ని అందుకే ఎంతోమంది దాన్ని హాలీవుడ్ మూవీలు బేస్ చేసుకునే సరే, లేకపోతే మన కుంభమేళకైనా ఎంతోమంది విజిట్ చేస్తున్నారు, ఎంతోమంది ఫారినర్స్ వస్తున్నారు, మీరే చూసింటారు. ఎందుకంటే ఆ ఫిలాసఫీ వాళ్ళు నచ్చింటుంది కాబట్టి. వాళ్ళు ఎందుకంటే ఫోర్స్గా వాళ్ళని రమ్మని చెప్పలేదు, రమ్మని చేయలేదు కాబట్టి. ఇంకోటి ఇస్కాన్ వాళ్ళు ఇప్పుడు ఒక 55 నుంచి ఒక 60 దేశాల్లో రోజుకి 20 లక్షల మంది ఫుడ్ పెడతా అంటారు. ఇప్పుడు మన దేశంలో కూడా చాలా ఊర్లలో మీరు చూడొచ్చు, మన గవర్నమెంట్ హాస్పిటల్ కాడ ఫ్రీ ఫుడ్ పెడతా ఉంటారు ఇస్కాన్ వాళ్ళు. అక్కడ వాళ్ళు ఏమి ఈ మతాన్ని ఇది నమ్ముకుంటేనే, లేకపోతే ఇది నమ్ముకోకపోతేనే, లేకపోతే ఓన్లీ పాపులు వచ్చే తినల్లా, లేకపోతే పుణ్యాత్ములు తినకూడదు, ఇట్లేం చెప్పారు. ఎందుకంటే భగవద్గీత అది నేర్పింది కాబట్టి. ఆకల్లో ఉన్నోనికి అన్నం పెట్టమని నేర్పింది. వాళ్ళు అది చేస్తారు. అదే బుక్లో అన్నం పెట్టేది కూడా నన్ను నమ్మినోనికి మాత్రమే నువ్వు అన్నం పెట్టు, నమ్మనోనికి సున్నం పెట్టు అని అంటే అప్పుడు ఇస్కాన్ వాళ్ళు కూడా అట్లే ప్రవర్తించేవాళ్ళేమో. సో ఆ బుక్ అనేది అంత రిఫ్లెక్ట్ చేస్తుంది మనల్ని. ఆకలిలో ఉన్నోనికి అన్నం పెట్టు అనేది కాబట్టి ఆకలిలో ఉన్నోనికి అన్నం పెట్టేస్తున్నారు. అట్లా మనం నమ్మేది ఏం నమ్ముతామో దాన్ని బట్టే మన రియాక్షన్లు మన లైఫ్ నడుస్తుంది. అందుకు ఇప్పుడు ఇస్కాన్కి ఏం ప్రమోషన్లు అవసరం లేదు. ఎన్నో దేశాల్లో అది ఆటోమేటిక్గా దూసుకొని పోతుంది. ఎందుకంటే ఆ ఫిలాసఫీ అట్లుంది కాబట్టి. దానికి ఏం ప్రచారాలు అవసరం లేదు, ఇంటింటికి తిరగాల్సిన అవసరం లేదు, కార్లు బండ్లు లారీలు బస్సులు వేసుకొని ఊర్లు పోవడం అవసరం లేదు. ఎందుకంటే అది అన్నం పెట్టేది ఆటోమేటిక్గా ఆకలి ఉన్నోనికి అది దగ్గర చేసుకుంటుంది. ఒక అమ్మ అవుతుంది, కడుపు కాలినోనికి అది అమ్మ అవుతుంది, లైఫ్లో దెబ్బలు తగిలినోనికి భగవద్గీత అమ్మ అవుతుంది. అట్లా దాని ప్రచారాలు అవసరం లేదు కాబట్టి అది ఆటోమేటిక్గా భాషకు సంబంధం లేకుండానే ప్రపంచమంతా దూసుకొని పోతుంది. అంటే నేను సింపుల్ చెప్పేది ఇదే. మనం నమ్మితనం ఏదన్నా అంటే అది మన వరకు ఉండాలి, మన వరకు తెలుసుకోవాలి, మన వరకు యూజ్ అయిందా లేదని చూసుకోవాలి. నువ్వు అది కాకుండా ఇంకోటి మారుతా అన్నా కూడా నీ ఇండివిజువల్ ఒపీనియన్ అది. నాకు ఇది వద్దు, నేను అది మారుతా అంటే నువ్వు మారుకోవచ్చు అంతే. అది నీకు అది ప్లస్ అవుతుంది అనిపించింది అనుకో, హ్యాపీగా మారుకోవచ్చు. అంతేగాని మన పక్కన వాళ్ళ మీద రుద్దకూడదు. పక్కన ఇంట్లో దీపం మారుతా, పక్కన ఇంట్లో పటాములు పీకేస్తా, ఇవన్నీ ఇట్లాంటివి ఏమవుతాయంటే అది మనకి ఎంత నమ్మకం ఉందని రుజువు చేసుకోవాలని ప్రయత్నిస్తాం, కానీ అది పక్కన వాళ్ళని బాధ పెట్టడమో లేకపోతే పక్కన వాళ్ళతో మనం కొట్టించుకోవడమో జరుగుతాయి. అందుకు నేను ఇది క్లియర్గా చెప్దామని ఈ వీడియో చేస్తాను. ఓకేనా? లవ్ యూ ఆల్, టాటా. మీ అందరికీ ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను ఎవరికి ద్వేషిని కాదు, నాకు ఎవరు అని కాదు. నా ధర్మం నాకు ముఖ్యం, మీకు ఎట్లా మీరు ముఖ్యమో నా ధర్మం నాకు ముఖ్యం. నా ధర్మం ముఖ్యం అని చెప్పి నేను పక్కన వాళ్ళ ఆచారాలను, పక్కన వాళ్ళ పద్ధతులను నేను కించపరచును. అర్థమైంది? నాకు నచ్చినది నేను చేసుకుంటా, కానీ వాళ్ళు చేసింది నేను చేయను, వాళ్ళు చేసేదని నేను తప్పుపట్టు. దానివల్ల నాకు ఏ నష్టము లేదు, దానివల్ల నా వల్ల ఎవరికి నష్టం లేదు. నేను వాళ్ళది నమ్మను, వాళ్ళు నాది నమ్మమని వాళ్ళది చెప్పను. అది అట్లుంటే ఊరికి ప్రాబ్లం ఉండదు. అంతే. ఎవరిది నాది గొప్ప అని కూడా నేను చెప్పను, మీ తక్కువ అని కూడా నేను ఎవరితో అన్ను. నాది గొప్ప అని నాకు ఆల్రెడీ తెలుసు. ఇంకా నేను మళ్ళీ పక్కన వాళ్ళు తక్కువ అని చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? వాళ్ళకి అట్లే ఉంటుంది, మాదే గొప్ప అని మాకు తెలుసు అని. అప్పుడు పక్కన వాళ్ళది తక్కువ, పక్కన వాళ్ళది తప్పు అని మనం ఏలెత్తి చూపుడు. ఎందుకంటే ఒక బుక్ డిసైడ్ చేయకూడదు కదా ఏది నిజం ఏది అబద్ధం అనేది. మనం పూర్వం వెళ్ళి పాస్ట్ ఏం జరిగిందో చూడలేం కదా. ఆ బుక్కులు ఉన్నది మన ఫ్యూచర్ని డిసైడ్ చేయడానికి. ఆ ఫ్యూచర్ ఏది నమ్ముకుంటే హ్యాపీగా ఉంటుంది అనేది ముఖ్యం. ఇప్పుడు అందరూ తెలిసిన విషయం, ప్రపంచమంతా తెలుసు. ఇప్పుడు 100 మంది హిందువులు ఉన్న చోట ఎవరైనా ఏ రిలీజన్ వాళ్ళైనా ఇల్లు కట్టుకున్నా కూడా హ్యాపీగా ఉండొచ్చు. లేదు 100 మంది వేరే వాళ్ళు ఉన్న చోట హిందువులు బతకగలరా లేదనేది అందరికీ తెలిసిన వాస్తవమే. అది మీరు చాలా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తానొచ్చు, బంగ్లాదేశ్ లేకపోతే ఇంకా వేరే దేశాల్లో చూడొచ్చు. హిందువులు ఉన్న మెజారిటీ ఎట్లుంటుంది, వేరే వాళ్ళు ఉన్న మెజారిటీలు ఎట్లుంటుంది అనేది మీకు తెలుసు. సో ఈ దేశాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నమే ఇక్కడ ఉన్న హిందువులది. చాలామంది ఏమనుకుంటా అంటారంటే హిందువుల్లో ఈ మధ్య చాలా కోపం వచ్చేసింది, చాలా సీరియస్ అయిపోతున్నారు, అదైపోతున్నారని. యాక్చువల్గా సీరియస్ కాదు, హిందువులకి భయం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నది అంతా ఏంటంటే ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి ఈ దేశాన్ని కూడా హిందువులకు లేకుండా చేసేసేటట్లున్నారు. ఏంటంటే హిందువులకు ఉన్నది ఇది ఒక దేశం మాత్రమే అని, దీన్ని కూడా లేకుండా చేసేసేటట్లున్నారు. దీన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలా. ఎందుకంటే ఇదే దేశానికి ఒక గుడైనా సరే, ఇంట్లో పూజ గది అయినా సరే, ఇదే దేశానికి ఉన్న భారతదేశమే మెయిన్. దీన్ని ఎట్లా కాపాడుకోవాలనే ప్రయత్నమే హిందువులు అంత గట్టిగా రియాక్ట్ అవుతారు.
ఏంటంటే అవతల చేసే వాళ్ళ పనుల వల్ల యువతల వాళ్ళు అంత రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసుకోండి, మీరు 100 ఇళ్ళు ఎక్కడైనా హిందువులు ఉన్న చోట ఒకరు ఎవరైనా ఏ పండగ ఏం చేసుకోండి, ఎట్లా చేసుకోండి, ఎవరేమి అబ్జెక్షన్ చెప్పరే. ఊరికే పేరు మతోన్మాదులని సృష్టిస్తున్నారు తప్పితే మనం చేసేదాన్ని బట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు అంతే. వాళ్ళు ఏం అదే కలిసి చేయాలని కాదు. సో మనం అర్థం చేసుకొని మన లిమిట్స్ ఏంది మనకి చెల్లుతుంది ఎక్కడ తెలుసా. ఇప్పుడు మనం 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 నమ్మింది జరగల్లా, మనకు అదే కావాలన్నాడు మనం ఆడికి వెళ్ళిపోయినాం అనుకో హ్యాపీగా. ఇప్పుడు నాకు హిందువు బతకాలి ఉందని చెప్పి నేను ఏడో దుబాయ్లోనో హిందువులో బతకల్లా, నాకు లేకపోతే సౌదీలో హిందువులో బతకాలంటే బతకలేను. నా దేశానికి వస్తే నేను హిందువు బతకలను. అట్లా ఎవరికైనా వాళ్ళలాగే బతకల్లా, అంత మొత్తం వాళ్ళోళ్ళే ఉండాలా అనిపించింది అనుకో, మనం సింపుల్ ఇంత కష్టపడే వాళ్ళు డైరెక్ట్ అడిగి వెళ్ళిపోయినాం అనుకో, అప్పుడు అంతా మనం అనుకున్నట్లే ఉంటుంది, మనకి హ్యాపీగా ఉంటుంది. అట్లా బతికేయచ్చు అంతే. ఏముంది చెప్పు, ఏడగైనా పోయి బతకచ్చు. మనకు అట్లా కావాలనుకున్నాడు మనం ఆడిపోయి బతికితే అయిపోతుంది. ఈడ కొట్లాడుకుంటా ఇది ఎప్పుడు జరగదు. ఏంటంటే ఇది ఎప్పటికీ ఇప్పుడు కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ హిందుత్వాన్ని తీసేయాలను, ఈ ఆచారాలను దెబ్బతీయాలను, లేకపోతే ఎంతోమంది ప్రయత్నించినారు. మహానుభావులు గొప్ప గొప్ప వీళ్ళు ప్రయత్నించి కూడా కుదరలేదు. ఎందుకంటే ఇది ఎప్పటికీ పోదు, ఎంత ప్రయత్నించినా కూడా. సనాతన అనే దానికి ఆది అంతం ఉండదు కాబట్టి ఇది ఎప్పుడు జరగదు. ఎందుకంటే ఊరికే అనుకోవాల్సింది తప్పితే ఇది ఇది చేసేద్దాం, మొత్తం ఇది మార్చేద్దాం, ఇండియాలో కూడా ఇప్పుడు వీళ్ళు ఎక్కువైపోతారు, వాళ్ళు ఎవరు ఎక్కువైపోయినా మీకు తెలియని ఇంకో విషయం మీకు తెలియదేమో, ఎవరు ఎక్కువైనా కూడా ఇంకోరు ఎక్కువైన వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. ఓన్లీ హిందువులు ఎక్కువ ఉంటే మాత్రమే దేశం సైలెంట్గా ఉంటుంది. అదొక్కటి మీకు నచ్చినా నచ్చకపోయినా కూడా అది ప్రతి ఒక్కరికి తెలిసిన నిజం. ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి ముస్లింల ఏరియాలకు వేరే ఏరియాలో పోయి హిందువుల దగ్గరికి వచ్చినట్లు మంచి వార్త చెప్తా, లేదా శుభవార్త చెప్తాను ఎందుకు పోరు. ఎందుకంటే శుభవార్త ఉండదు అడిగి పోతే అనేది మీకు కూడా తెలుసు. ఎందున్నా ఇక్కడ పోరాడాల్సింది, అక్కడ పోయి పోరాడే గేమ్ మీకు ఉండదు. సో మీకు కూడా క్లారిటీ ఉంది ఎక్కడ పోతే మంచిదని. ఇప్పుడు ఇక్కడ కూడా కొద్దిగా తెలుసుకుంటారు కాబట్టి ఇక్కడ కూడా రియాక్షన్ వస్తుంది అంతే. అంతమించి చేస్తుండే. లవ్ యూ ఆల్, టాటా, బాయ్ బాయ్. మీ నిమేష్ చౌదరి. దీంట్లో ఎవరి గురించి తప్పు ఏం లేదు, ఎవరి గురించి కరెక్ట్ లేదు, ఏంది లేదు. మీకు అర్థమైనంత వరకు అర్థం కావచ్చు. ఎవరు నమ్మింది వాళ్ళు ఫాలో అయితే అందరికీ సంతోషం, ఎవరు ఇంట్లో వాళ్ళకి నచ్చింది పాటిస్తే అందరికీ సంతోషం. అది కాకుండా మనం ఏది పోయినా ఎక్స్ట్రీమ్ పోయినా కూడా ఎవరికైనా ఎఫెక్ట్, ఎవరికైనా ఇబ్బంది. అవతల బాధ పెట్టిన వాళ్ళు అవుతాం, లేదా ఆ పక్కలతో కొట్లాడుకోవడం అవుతుంది అంతే, మించేది. సరేనా, టాటా.